అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఈరోజైతే నా వీడియో వచ్చేసి పండగ పూట నా పనులైతే ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. నా వీడియోనైతే చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుంది. నా వీడియోనైతే నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా. అసలు లైక్లే ఇవ్వట్లేదు. ఇంకా నచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పండగ పూట మనమైతే ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే బెడ్షీట్లు, బట్టలు, పిల్లల బ్యాగులు, షూస్ అన్నీ అయితే క్లీన్ చేసేసాను. అన్నీ ఉతకడం అయిపోయిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా నార్మల్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంక ఇప్పుడు సాయంత్రం అయ్యింది కదా, 3:30 అవుతుంది. బట్టలు అయితే చల్లగా అవుతాయని చెప్పేసి నేనైతే పరుపులు అయితే తీస్తున్నాను. బెడ్షీట్లన్నీ మడతపెట్టి ఇంకా మా పిల్లలు నేను మేడపైకి వచ్చేసి బెడ్షీట్లన్నీ తీసుకొని షూస్ అవన్నీ తీసుకొని కిందికైతే వెళ్ళిపోయినాము. ఇంకా బట్టలన్నీ తీసేసి ఒక దగ్గర కుప్ప కుప్ప వేసుకున్నాము. ఇంట్లో అన్నీ మడతపెట్టి ఎవరి వాళ్ళకైతే పెట్టుకోవాలని చెప్పేసి ఇక బట్టలు ఉతికినప్పుడు అయితే పని అయితే పొద్దస్తమానం ఉంటుందండి. ఉదయం లేచి బట్టలు ఉతికి అవన్నీ ఆరేసి తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత అవన్నీ ఆరినవన్నీ తీసుకొచ్చి మడతపెట్టి బెడ్షీట్లు ఒక సైడు బట్టలు ఒక సైడ్ అయితే పెట్టేసేసరికి నిజంగా ఆ రోజు మొత్తం వాటితోనే సరిపోతుంది. ఇంకా నాకైతే ఇల్లు దులిపే పని అయితే ఏం లేదండి. ఎందుకంటే మొన్న మేము ఇల్లు షిఫ్ట్ అయినాం కాబట్టి ఫస్ట్కే మొత్తం దులిపేసుకున్నాను. అందుకని చెప్పేసి ఏం లేదు. కాబట్టి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ బ్యాగులు, షూస్ అవన్నీ మడతపెట్టి పెట్టేసుకోవాలి. పిల్లల బుక్స్ అన్నీ సర్ది పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుందని చెప్పేసి బట్టలైతే ఒక 1 వీక్ నుంచి ఉతకలేదు. నాకైతే ఎగ్జామ్ ఉంది. ఇంకా అందుకని ఈరోజైతే చాలా బట్టలు అయినాయి. అసలు 2 బకెట్ల బట్టల కంటే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఉతికే వరకు నాకైతే అసలు ఫుల్ అలసిపోయాను ఈరోజైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు నార్మల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ మడత పెట్టేసి ఎవరి వాళ్ళకు పెట్టుకుంటున్నాము. మళ్ళీ ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పెట్టేసి దొరకవు అన్నట్లు. అందుకని చెప్పేసి ఎవరి వాళ్ళకైతే పెట్టుకుంటున్నాము. ఇంకా బట్టలు మడత పెడుతున్నంతసేపు మా చిన్న పాపదైతే ఒక్కటే గోల. నేనైతే బట్టలు మడత పెడుతుంటే తనైతే బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఎందుకంటే ఇంకా మేమైతే ఊరుకోవాలని చెప్పేసి తను ఒక 2 డేస్ నుంచి బాగా ఏడుస్తుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పేసి తనైతే ఆపాను నేను. ఇంక ఈరోజైతే ఖచ్చితంగా పోదాం నైట్ అయినా సరే అని చెప్పేసి చెప్తుంది. లేదు నాకైతే ఈ పని అంతా చేసి అలసిపోయినట్టుంది. అసలు నాకు రావడానికి కూడా నాకు చేత కాదని చెప్పి నేను రేపు మార్నింగ్ పోదామని చెప్పేసి తనకైతే చెప్తున్నాను. ఇంకా నేను ఒక సైడ్ పెడుతుంటే తను ఒక సైడ్ అయితే బ్యాగ్ అయితే సదురుతుంది. నాకైతే అసలు నిజంగా అనిపిస్తుంది పిల్లలకైతే హాలిడేస్ వస్తే ఎక్కడ పోదాం అన్నట్లనే ఉంటారు. మనకైతే ఇంకా ఎప్పుడు ఉండే పనులే కాబట్టి ఏడ ఉన్నా అవే పనులు అన్నట్లు అనిపిస్తుంటుంది. ఇంకా మా పెద్ద పాప అయితే నేను పెట్టిన బట్టలన్నీ వాళ్ళ దాంట్లో పెట్టేసుకుంటుంది. ఇంకా నార్మల్కి అయితే వెళ్ళొచ్చానని చెప్పాను కదా, ఇంక ఇంట్లోకి అయితే కొంచెం సామాన్ తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా మామూలుగా ఫస్ట్కే తెచ్చుకుంటాను సామాన్ అంతా. ఇంకా పండగ పూట కదా ఏమన్నా తక్కువైనా ఉంటే తీసుకొచ్చుకున్నాను అన్నట్లు. ఇంకా మనం ఊరికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళైతే చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంక ఇంట్లో పని అంతా ఎంత అయిపోయింది. జస్ట్ వాళ్ళు ఇంకా వంటలు చేసుకోవడమే, పిండి వంటలు తినడానికి. ఇంక ఈరోజైతే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నేనైతే గిరకతో ఈ ముగ్గు అయితే వేశానండి. నేను ఆ గిరకనైతే కాణిపాకంలో తెచ్చుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మేము ఊరికి వెళ్ళడానికి రెడీ అయ్యి నాగర్కర్నూల్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ ఎక్కేసాం. ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాం. ఇంకా మా ఇంటికి వస్తే మా వాళ్ళైతే ఇంటి దగ్గర అయితే లేరు. వాళ్ళైతే మహబూబ్ నగర్కి వెళ్ళారు. మహబూబ్ నగర్కి ఎందుకు వెళ్ళారంటే చింతకాయ పచ్చడి పెట్టించుకురావడానికి అని చెప్పేసి వెళ్ళారు. మేము వచ్చేలోపు ఇంకా ఇంటి తాళం అయితే పక్కింట్లో ఇస్తే మా పిల్లలు అయితే వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా ఫైనల్గా ఇల్లు ఓపెన్ చేస్తే ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మనమైతే ఎక్కడ ముట్టుకున్నా మొత్తం డస్టే ఉందని చెప్పేసి ఇట్లయితే మన వల్ల కాదని చెప్పి ఇంకా మనం అక్కడ దులపలేదు కదా, ఇల్లు ఇక్కడనే దులుపుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇంకా వాళ్ళు వచ్చేలోపు మొత్తం ఇల్లు అయితే దులిపేద్దామని నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప ఇంకా అందరం తలకు ఒక పని అయితే చేసుకుంటూ సామాన్ అయితే చదిరేస్తున్నాం. ఇంకా మా పిల్లలైతే మా చిన్న పాప అయితే బాగా కొద్దిసేపు చేసింది. ఇంకా తర్వాత ఎటో పారిపోయింది. టీవీ అయితే పెట్టుకొని చూద్దామని చెప్పి చూస్తుంది. కానీ ఆ టీవీ అయితే రావట్లేదు. ఇంక ఇల్లు అంతా దుమ్ము దుమ్ము ఉంది అని చెప్పేసి ఎక్కడ ముట్టుకున్నా మొత్తం డస్టే అంటుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇల్లు అయితే దులుపుతున్నాం. మొత్తం వాళ్ళు వచ్చేలోపు కంప్లీట్ కావాలని చెప్పేసి
ఇంకా అమ్మ అయితే రోజు పొలం పనికెళ్తుంది కాబట్టి కూలి. ఇంకా ఉదయం 7కి, 8కి అట్లా వెళ్తుందంటే నైట్ వచ్చే వరకు లేట్ అవుతుంది. తనకైతే కాస్త ఓపిక తక్కువ. పొద్దుస్తమానం పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే అందుకే ఇంకా ఇక్కడక్కడ మొత్తం దుమ్ము దుమ్ము ఉంటే ఇంకా మనం ఎట్లాగో వచ్చాము కదా అని చెప్పేసి కింది వరకు అయితే మొత్తం అయితే దులిపేసాను నేను మా పిల్లలు. ఇంకేమన్నా ఉతకాల్సినవి ఉంటే అన్నీ బయట పెట్టేసినాం, కడగాల్సినవి కూడా అన్నీ బయట పెట్టేసినాము. ఇంకా డబ్బాలైతే నేను మొత్తం దులుపుతూ ఉంటే మా పెద్ద పాప డబ్బాలన్నీ మొత్తం తుడుస్తుంది తడి బట్ట పెట్టేసి. ఇంక ఇంట్లో అయితే ఇద్దరే ఉండేది కాబట్టి చాలా తక్కువ సామానే ఉంటుంది. కానీ ఇంకా తక్కువ సామాన్ని కూడా తనకు ఓపిక లేక ఎక్కడ పెట్టేసింది అక్కడనే వదిలేస్తుంది అన్నట్లు. తనకు అవసరం ఉన్న వరకే వాడుకుంటుంది. ఆ అవసరం లేనిది దాన్ని ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంటుంది. ఇంకా రోజు తీసి దాన్ని యూజ్ చేస్తుంటేనే కదా దాని మీద డస్ట్ పడింది. యూజ్ చేయకుండా అట్లనే ఒక దగ్గరే వదిలిపెట్టేస్తే దాని మీద మొత్తం డస్ట్ పడుతుంది. ఇంక ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అయితే మేమైతే మాకు ప్రతి ఒక్కటి అవసరం పడుతుంటుంది. ఇంకా చాలా తక్కువ అవుతుంటాయి కూడా సామాన్లన్నీ. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం తీసి కడిగి మొత్తం దులిపి మళ్ళీ మనం ఇవన్నీ సదిరితే వాళ్ళకి ఏమి దొరకవు. తర్వాత ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని చెప్పేసి నేను పోయిన తర్వాత ఫోన్లు చేస్తుంటారు. అందుకని ఎక్కడ తీసినా అక్కడనే పెట్టేసిన మొత్తం అన్నీ. మళ్ళీ ఎందుకంటే మనం ఇంకా ఫోన్లు ఎత్తి మనం మర్చిపోతాం కాబట్టి ఆ పెట్టిన ప్లేస్ గుర్తుకుండదు. ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు వెతికి ఇవ్వచ్చు కానీ మనం వెళ్ళిపోతాం కాబట్టి మనకు అసలుకే అవి గుర్తు కూడా ఉండవు. వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనం ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పేసి మళ్ళీ అన్నీ ఏవి పడేయకుండా ఎక్కడ ఉన్నాయో అక్కడనే పెట్టేసినాం. ఇంకా మేము వచ్చినంబడే అయితే టీవీలో కొత్త టీవీ తీసుకుర్రు. ఆ టీవీలో అయితే మా యూట్యూబ్ని అయితే చూద్దామని చెప్పేసి చాలాసేపు ట్రై చేసాం. అసలు ఆ టీవీ ఆన్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫై అయితే కనెక్ట్ కాలేదు. ఫోన్ వైఫై టీవీ వైఫైకి కనెక్ట్ అవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా బాగా దాంతో తనలాడినాం నేను మా పెద్ద పాప. ఇంకా అది రాకపోయేసరికి ఇది కాదు పని, మనం ఈ పని చేద్దాం, ఇది తర్వాత చేద్దాంలే, ఈ పని చేస్తే వాళ్ళు వచ్చేలోపు మనం కంప్లీట్ అవుతుంది, లేకపోతే వచ్చినంబడే ఈ పని ఎందుకు పెట్టుకురు అని చెప్పేసి ఇంకా చేయనివ్వరు. ఉండండి ఏం కాదులే ఏం లేదులే అని చెప్పేసి అంటారు. ఇంకా తర్వాత మనం కూర్చొని చేసుకుందాంలే అని ఈ పని అయితే మొత్తం చేసేసుకున్నాం అబ్బా మేమైతే. ఎప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళకైతే ఈ పండగ పూటనే ఫ్రీగా ఉంటుందబ్బా. ఫ్రీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అయితే పండగ అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసుకుంటారు. నిజంగా పండుగలు అందుకే వస్తాయేమో, అంటే తీరిక లేని వాళ్ళ కోసం అప్పుడప్పుడు క్లీనింగ్లు చేసుకోవడానికైనా కొంచెం పండగ లాంటివి వస్తే వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి. అసలు నేనైతే నిన్ననే ఇంటి దగ్గర మొత్తం బెడ్షీట్లు అవన్నీ బట్టలు ఉతికేసరికి మస్తు అలసిపోయాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇది చూస్తే నా అలసట అంతా ఎక్కడ పోయిందో కానీ ఇంకా దీన్నైతే మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి మొత్తం అయితే క్లీన్ చేసాం. అయినా కూడా ఇంకా అది అంత అదనిపించదు. ఎందుకంటే మన దగ్గర కొంచెం సామాన్ ఎక్కువగా ఉంటే నీట్గా చదువుకోవడానికి వస్తుంది. తక్కువ సామాన్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెమే సెల్ఫ్లు ఉంటాయి. సిలిండర్ కిందనే ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా సామాన్ అంతా కింద పెట్టినట్లనే కనిపిస్తుంటుంది. ఇంకా మా పాప తూడ్చిన సామాన్లలో కొన్ని అయితే అంత నీరు తూడ్చలేదు అన్నట్టు తనకైతే వచ్చిన వరకు తూడ్చింది. ఇంకా మిగిలినవి అయితే నేనైతే పూర్తిగా నీట్గా తూడ్చేస్తున్నాను. తూడ్చుకొని పెట్టుకుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకు జాతర ఉంది కదా రథసప్తమి, అప్పుడైతే ఇల్లు మొత్తం కడుగుతారు. అప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఏమి ఉంచుకోరు అన్నట్లు. ఇంక ఇప్పుడు పొలం పనులకి వెళ్తుంది కాబట్టి ఓపిక లేక ఉండండి అని చెప్పేసి అట్లనే పెట్టుకుంది. ఫైనల్గా ఏది ఏమైనా ఆడవాళ్ళకైతే అస్సలు తీరిక ఉండదబ్బా. ఇంకా మా వాళ్ళైతే చింతకాయ పచ్చడి అయితే పెట్టుకొచ్చారు. దాన్ని అయితే తినడానికి టేస్ట్ చేయడానికి అయితే తీస్తున్నారు అన్నట్టు. నిజంగా ఆడవాళ్ళకు ఉన్నంత పని ఎక్కడ ఎవ్వరికీ ఉండదబ్బా. ఆ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్.